హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సున్నం చెరువు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం హైడ్రా పేరుతో తప్పుడు సర్వే చేయించి తమ ఇండ్లను కూల్చేస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలుపుతున్న బాధితులు తమకు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 15 ఎకరాల్లో సున్నం చెరువు ఉంటే 32 ఎకరాలుగా చూపించి తమ ఇండ్లను ఖాళీ చేయమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా సర్వే చేయడంపై బాధితులు మండిపడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సున్నం చెరువు బాధితులు ఆందోళనకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అక్కడి నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సున్నం చెరువు బాధితులు ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? సున్నం చెరువు బాధితులు కాసేపటి క్రితమే ఇటు అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి జంక్షన్ లో ఆందోళనకు దిగారు. ఏదైతే పేదల ఇండ్లు కూలుస్తున్నారంటూ కూడా తమకు సంబంధించినటువంటి సున్నం చెరువు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ గుడిసెలన్నీ తొలగిస్తూ పూర్తిగా అన్యాయానికి గురి చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా, స్టే ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా ఈ గుడిసెలన్నీ తొలగించడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిఆర్ఎస్ తో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇటు జేసీబీల సహాయంతో ఉన్నటువంటి పూర్తిగా సున్నం చెరువు మరమ్మతులు చేపట్టుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 ఎకరాలుగా ఉన్నటువంటి సున్నం చెరువును 32 ఎకరాలుగా చూపిస్తూ తమ ఇండ్లను కూడా కూలుస్తున్నారంటే వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బాటిళ్లతో సహా వీళ్ళు రోడ్డు పైన బైఠాయించి కాసేపటి క్రితమే కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇటు చిన్నపిల్లలు సైతం స్కూళ్లకు వెళ్లకుండా వాళ్ళంతా వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు అమ్మ, ఏమంటున్నారు? చెప్పాలి సార్, మాకు పేదోళ్ళం సార్, మేము కిరాయికుంటున్నాం, మా సొంత భూములు కావు. మాకేనన్నా ఖాళీ స్థలం అన్నా చూపెట్టిర్రి, డబల్ బెడ్రూమ్ అన్నా ఇండ్రి, మేము ఖాళీ చేసిపోతాం సార్. మా సొంతం పిల్లట్లు కావు, మా తాతలు ముత్తాతలు సంపాదించేది లేదు సార్. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకొక్క న్యాయం చేయరు సార్. మీ కాలు మొక్తా, మీ దండం పెడతా, దేవేందర్ రెడ్డి కూడా కాలు మొక్తా. మాకొక సాయం చేస్తే ఓట్లేమన్నాడు వేసినాం సార్, గెలిపించినాక మేము కంకరాలు కొట్టుకుని కూలి చేసుకుంటాం సార్. గిన్నెలు దొంగకుంటాం, ఎంగిలి గిన్నెలు దొంగతాం, గలీజు బట్టలు ఉతుకుతాం. మేము బతికేటోళ్ళం ఎక్కడ బతకాలి సార్? మాది మైబీనగర్, మాకేం లేకనే ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. మాకొక సాయం చేస్తే మీకు 100 కోటి వందనాలు దండం పెడతా, దేవునికి పెట్టినట్ట. మాకు సాయం కావాలి. మాకేదన్నా మీ ప్రభుత్వంలా మా వడ్డోళ్లకు, లంబడోళ్లకు, మా ఉన్న కుటుంబానికి ఇక్కడ కిరాయి కట్టి ఉంటున్నాం. మాకు న్యాయం కావాలి సార్. మాకేదన్నా డబల్ బెడ్రూమ్ అయినా ఇంత జాగాను చూపిస్తే గుడిసేసుకుని బతాం. కట్టే నీకు అవకాశం లేకున్నా కాలు జాగా చూపించినా ఇంత గుడిసేసుకుని బతాం సార్. మీరు ఆక్రమించుకొని ఇక్కడ కట్టుకున్నారని వాళ్ళు హైదరాబాద్ ఆక్రమించుకొని కట్టుకోలేదు సార్, అబద్ధం సార్. కిరాయి ఉందని కట్టుకున్నాం సార్. పోయిన సంవత్సరం కూడా అట్లే కూర తెగిండు సార్. ఈ సంవత్సరం కూడా వానాకాలం సార్. మేము కూలినాలు చేసి బతుకున్నాం సార్. ఒకరోజు కూలి దొరుకుతుంది, ఒకరోజు దొరకదు సార్. కూలి అడ్డ మీద పోతే మాకు ఏడకి వెళ్ళొస్తాయి సార్ తిండి. మా బతుకుతుంది సార్. ఏడన్నా దారి చూపెట్టి సార్. మేము ఇగో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాం సార్. ఒక 50 గజమో అపార్ట్మెంట్లను ఇప్పిస్తే వెళ్ళిపోతాం సార్. మేము అన్నాం సార్.
మాకు ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పేదవాళ్ళ ఇండ్లు కూలుస్తూ హైడ్రా పేరిట దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ వాసులపైన కూడా ఇరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు పోలీస్ బందోబస్తుతో ఉన్నటువంటి ఆ చెరువులో ఉన్నటువంటి జేసీబీలన్నీ కూడా ఇటు మట్టిని తోడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇటు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చెప్తున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మంది ఏం చెప్తున్నారమ్మా? పోలీసులు ఏమంటున్నారు, హైడ్రా అధికారులు ఏమంటున్నారు? కూలగొడితే వాళ్ళ దగ్గర రమ్మంటున్నారు. కూలగొట్టిన రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏం న్యాయం చేస్తారో చూస్తాం గంతే. మా ప్రాణాలు తీసుకుంటారో లేకపోతే ఇల్లు కూలగొట్టుకొని ఆ ఇంటి మీద అవి బిల్డింగ్లు కట్టుకొని ఆ రేవంత్ రెడ్డి బతుకుతాడో, హైడ్రా కమిషనర్ బతుకుతారో, ఎవరు బతుకుతారో చూస్తాం సార్. ఇప్పుడైతే వెళ్ళిపోమంటున్నారు, ఇష్యూ చేయొద్దు, మీ వల్ల ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోండి అంటున్నారు. సరే మేము వెళ్ళిపోతాం, వాళ్ళ మాటకు మేము గౌరవించి పక్కకు జరుగుతాము. మా ఇల్లు కూలగొట్టినాడు మేమైతే ఇటుకెళ్ళి కదలం, మాకేదో ఒక న్యాయం జరిగేదాకైతే మేము కదలం. కాదని మమ్మల్ని అట్లా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని రోడ్డు మీద వేస్తే మాత్రం అదే సార్ ఇప్పుడు రమ్మన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్తాము, ఏం న్యాయం చేసి చూస్తాం. మాకు ఇల్లు ఉండడానికి మరి 15 మంది ఉంటాం, ఉండడానికి మాకు సార్ ఇల్లు ఇస్తారో లేకపోతే రేవంత్ రెడ్డి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారో చూస్తాం సార్ అంతే. నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఏమంటున్నారు అధికారులు వచ్చి, ఏమంటున్నారు మీ ఇంటికాడ? నువ్వేమంటున్నావు? అధికారులు వచ్చి మా ఇల్లు కూలగొడతారంట. ఒక త్రీ డేస్ నుంచి ఒక 3-4 ఆఫీసర్స్ వస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఒక ఆంటీకి 20 డేస్ నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు. 2 ఆంటీలకు కొడితే ఒక ఆంటీకి మొత్తం డ్యామేజ్ అయింది, ఫుల్ పెయిన్ వస్తుంది. ఇది అంతా మాది రిజిస్ట్రేషన్ ల్యాండ్, మా మమ్మీ పేరు మీద అయింది. నోటీస్ అన్ని ఇవ్వాలి కదా, ఒక్క నోటీస్ లేదు మా మమ్మీ పేరు మీద. దానికి ఓకే వెళ్ళిపోతాం, ఈ ల్యాండ్ పేరు మీద కొంచెం అమౌంట్ ఏదో కట్టేస్తే మేము వెళ్ళిపోతాం. అది 6 months తర్వాత ఇస్తారంట. ఆ 6 months తర్వాత ఇస్తాం ఓకే, దాని పేరు మీద ఒక నోటీస్ ఏదో ఒకటి ఇస్తే తీసుకుంటామని అన్నారు. క్లియర్ అంట, 6 months తర్వాత ఇస్తారంట. అట్లయితే అది ఇల్లీగల్ కదా, అది నోటీస్ అన్నా ఏమి ఇవ్వకపోతే ఇల్లీగల్ కాబట్టి మేము ఇంకా వెళ్ళమని అంటున్నాము. ఇక్కడ నుంచి 20 days నుంచి మేము ఇక్కడ వీళ్ళందరినీ బాధ పెడుతున్నారు. మా రోజు నైట్ వాళ్ళని వచ్చి భయపెడుతున్నారు. ఇంకా మమ్మల్ని ఒక 3 days నుంచి ఒక 3-4 ఆఫీసర్స్ వచ్చి ఇక్కడికి వెళ్ళిపోవాలి రాబాయ్, ఇక్కడ మీరు ఉండొద్దు అని బెదిరిస్తున్నారు సార్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రిపూట వచ్చి వీళ్ళందరినీ కూడా బెదిరిస్తూ పూర్తిగా ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్లను కూడా తొలగిస్తూ పూర్తిగా అన్యాయంగా గురి చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు జేసీబీల సహాయంతో ఉన్నటువంటి చెరువును కూడా మరమ్మతులు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ల్యాండ్లను కూడా కూలుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు పెద్ద? ఇప్పుడు ఒకటి ఇది కట్టుకున్నాం, 15 acres అయిపోయింది. 15 acres నీ చెరువు మేము చేసుకో, అది ఉన్నది షేర్లింగంపల్లి. మా ప్లాట్లు 236 plots ఉన్నాయి. మా ప్లాట్లు వచ్చి అన్ని గుంజుకుంటా అని కూర్చున్నారు. ఇప్పుడు మీరు షేర్లింగంపల్లి ఏం లేదు, ఇది మొత్తం బఫర్డ్ జోన్ FTL అంటాను. 15 acres బఫర్డ్ జోన్ వస్తుంది 8 meters కాదు, ఇది 100 meters బఫర్డ్ జోన్ వస్తుంది. వర్షం నీళ్ళు వస్తాయి ఇక్కడ, అన్ని చెరువులతో మీరు అంతా చచ్చిపోతారు అంటాను. అరే అమ్మ ఇప్పటివరకు దీంట్లో ఇది ఎప్పటివరకు నిండలేదు, ఇది మోరీ నీళ్ళతో నిండినాయి. పైన నుంచి మొత్తం గచ్చిపోలి మోరీ నీళ్లు వచ్చి దీంట్లో నిండుతా అంటే అన్ని బర్రెలు స్నానం చేసింది దీంట్లో అంతా, బర్రెలు పాములు ఇంకా చచ్చిపోయిన వాళ్ళని తెచ్చి చేసేస్తా అంటే. అయితే దీంట్లో కూడా చచ్చిపోయిన వాళ్ళ కూడా 2 కథలు ఉన్నాయి. ఇది వస్తుంది అల్లాపూర్ విలేజ్, సనత్ నగర్ PS, అల్లాపూర్ PS అంటారు. ఇది వస్తుంది షేర్లింగంపల్లి PS. వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొట్లాటలు అయిపోయినాయి. ఇక్కడ డెడ్ బాడీ నీకు వస్తుంది నాకు వస్తుంది అని. ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి. అల్లాపూర్ సర్వే నెంబర్ 30-31, ఇది వస్తుంది సర్వే నెంబర్ 30. ఇది 12-13, ఇది వస్తుంది షేర్లింగంపల్లి. అది వచ్చే దారి నీళ్లు అక్కడ నిండితే ఈ గుట్టల బెంగళూరు చెరువు నిండితే చెరువు నిండితే మళ్ళీ నీళ్ళు వచ్చి ఆ కాల్వతోని ఈ సున్నం చెరువు నిండుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అవుటర్ దారి ఉన్నది. అవుటర్ దారి అంటే బోరబండ చెరువు, ఇక్కడి నుంచి పోయే దారి అది విడిచిపెట్టి ఇప్పుడు అంతా మా ఉన్న గుట్టలు అన్ని ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు అన్ని వస్తాయి నీళ్ళు మీరు అంతా ఖాళీ చేయాలి. దాంట్లో మేము అంతా పార్క్ చేసి పడేస్తా. ఇప్పుడు హైడ్రా ఆఫీస్కి పోతే కూర్చోబెట్టేస్తాడు మమ్మల్ని బయట, పోలీస్ స్టేషన్కి పోతే ఎట్లా కూర్చోబెట్టేస్తారు బయట గోయిన్ సీట్ కూర్చో అని అట్లా మమ్మల్ని కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టి దాని తర్వాత 2-3 గంటలు కూర్చోబెట్టి ఎవడు కలవగరు మీకు రెడీ లేడు పో అంటాడు. ఇక్కడ వచ్చి ఇప్పుడు మా మీద జేసీబీ ఎక్కిచ్చేస్తా, మీ మీద అందరి మీద. కోర్టు ఆర్డర్ కూడా నమ్మను, హైకోర్టు ఆర్డర్ కూడా నేను నమ్మను. మీ హైకోర్టు ఆర్డర్ మొన్న చెప్తాను ఇట్లా తీసి లోపల వెనుక పెట్టుకోపోమంటాడు నన్నే. నేనన్నా ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటా సార్, నువ్వు కూడా రాత్రి రాడన్నా.
ఆ రోజు నాకు నా ఐడియా రాలేదు, లేకుంటే ఆయన తీసుకుని చక్కగా ఆయన రిట్ పిటిషన్ వేస్తాడు ఆయన మీద, నడని సార్ మీరు కూడా కొంచెం హైకోర్టుకి రాండి అని. ఆ రోజు నన్ను ఆ దమ్కి ఇచ్చిపోయిండు. ఇప్పుడు దీంట్లో మా ప్లాట్ల మీద పడతాడు వచ్చి చక్కగా అన్ని 1991లో రిజిస్ట్రేషన్ అయినాయి. ఇది వచ్చింది మొత్తం 32 acres. దీనిలో అన్ని ఈ రోడ్ వచ్చింది మేమే ఇచ్చినాం. ఈ రోడ్ ఆ 80 feet రోడ్ మాదే. అన్ని రోడ్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. 1991లో రిజిస్ట్రేషన్ అయినాయి సైట్ సొసైటీ. ఈ అన్ని సొసైటీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇప్పుడు అంతా అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, హైకోర్టు స్టే కూడా ఇచ్చింది, కానీ అధికారులు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ఇది రోడ్ 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్. ఇది బోరబండ రైల్వే స్టేషన్కి పోవాలి. అది కూడా మాస్టర్ ప్లాన్లో ఉన్నది. అది కూడా మేము ఇచ్చేసినాం. పోతే పోనీ ఈ ప్లాట్లకి వెళ్ళిపోండి అని. ఇప్పుడు ఆయన ఏమంటలేడు. ఇది మొత్తం ఈ రోడ్ కూడా ఎఫ్టీఎల్ఏ, అది మొత్తం ఎఫ్టీఎల్ఏ. వాళ్ళన్ని బిల్డింగ్లు అయిపోయినాయి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్లాట్లన్నిటి కూడా పూర్తిగా తొలగిస్తూ ఇటు హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా కనీసం వాటిని పట్టించుకోకుండా తమ పైన జేసీబీలు ఎక్కించి ఇటు ఉన్నటువంటి ఇండ్లను కావచ్చు తమను చంపే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.